పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఫ్యాన్స్ తెలంగాణ ఆంధ్ర అనే తేడా లేకుండా ఫ్యాన్స్ అందరూ తాము పిఠాపురం తాలూకా అని ప్రౌడ్ గా రాసుకుంటున్నారు. అంతేకాదు పవన్ గెలుపుకు ముందే కొడుకు అకీరా కూతురు ఆద్యలు సందడి చేశారు. తన తండ్రి కోసం అకీరా ఎడిట్ చేసిన వీడియోను స్వయంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాన్న గెలుపును ముందే ఎక్స్పెక్ట్ చేసి రెడీగా ఉంచారని చెప్పుకొచ్చారు ఆమె. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఇటు పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరా కూతురు ఆద్య పీఎం మోడీకి పరిచయం చేసి వారి లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ను వారికి ఇచ్చారని చెప్పొచ్చు. ఆ ఫోటోలను రేణు దేశాయ్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఇక తండ్రి పొలిటికల్ విక్టరీ సెలబ్రేషన్స్ లో యాక్టివ్ గా ఉన్నారు అకీరా ఆద్య. ఇదంతా ఒక ఎత్తైతే రేణు దేశాయ్ ఎన్నికలకు ముందు ఆ తర్వాత కూడా ఆమెకు సంబంధం లేకపోయినా కూడా పవన్ ను టార్గెట్ చేశాయి ప్రతిపక్షాలు. ముగ్గురు భార్యలంటూ కూడా పవన్ ను కార్నర్ చేశాయి. అవన్నీ కూడా ప్రజలు పట్టించుకోలేదు. జనసేనను బంపర్ మెజారిటీతో 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించారు ఓటర్లు. అయితే రేణు దేశాయ్ పవన్ తో విడిపోయిన కూడా ఆమెను అభిమానులు వదిన అనే సంబోధిస్తుంటారు. ఆమె కూడా వదిన అన్నా ఏమీ ఫీల్ కాదు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే ఉంటారు. అయితే గతంలో పవన్ ను తీవ్రంగా విమర్శించారు రేణు దేశాయ్. నాతో సంసారం చేస్తూ వేరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు, నాకు అది తెలిసి బాధ అనిపించింది, అందుకే విడాకులు తీసుకున్నానని చెప్పారు ఆమె. తాజాగా పవన్ వీరాభిమాని సుధాకర్ ఓ మెసేజ్ పెట్టాడు. వదిన గారు, మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఈ రోజు ఆయన విలువ మీకు తెలిసింది. అయినా విధి నిర్ణయిస్తుంది. ఇప్పుడు పిల్లలు ఆయనతో ఉన్నారు, చాలు వదిన, మిమ్మల్ని మిస్ అవుతున్నాం వదిన అని మెసేజ్ పెట్టారు ఆయన. దీనికి రేణు దేశాయ్ ఘాటైన రిప్లై ఇచ్చారు. మీకు కొంచెం కూడా బుద్ధుంటే ఇలా చెప్పేవారు కాదు. ఆయనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను ఆయన్ని వదిలేయలేదు. దయచేసి ఇంకా టార్చర్ చేయొద్దు, దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టి ఇంకా టార్చర్ చేయొద్దు, మీకు దండమంటూ హాట్ రిప్లై ఇచ్చారు. చాలా క్లియర్ గా నన్నే పవన్ వదిలేస్తారు, నేను కాదని చెప్పారామె. గతంలో కూడా ఇదే మాట చెప్పుకొచ్చారు. కానీ ఇది నిజంగా ఫేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్స్టాలో కమెంట్స్ ను డియాక్టివేట్ చేశారు రేణు దేశాయ్. కాబట్టి ఇది ఫ్యాన్స్ క్రియేట్ చేసింది కావచ్చేమో, లేదంటే గతంలో ఏమైనా కమెంట్స్ చేసి ఉంటే దాన్ని వైరల్ చేయడానికి ఇప్పుడు ఇలా పెట్టి ఉండొచ్చేమో. అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ కు మళ్లీ దగ్గర అయ్యేందుకు రేణు దేశాయ్ మరి ప్రయత్నిస్తున్నారా అంటే మాత్రం ఖచ్చితంగా అవునని చెప్పొచ్చు. ఇంతకుముందు రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో ఎక్కడా కూడా వీడియోలు ఫోటోలు పెట్టిన సందర్భం లేదు. కానీ ఈ మధ్య డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఫోటోలను ఆమె షేర్ చేస్తున్నారు. తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను ఈ మధ్య షేర్ చేశారు రేణు దేశాయ్. నా పిల్లలు ప్రధానిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అంతేకాదు ఏదో ఒక రోజు అకీరా నందన్ తన సొంత విజయాల ద్వారా కలిసే రోజు రావాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఇక్కడే ఒక విషయం గమనించాలి. పవన్ భార్య అన్నా లెజనావతో కలిసి పవన్ తన ఇద్దరు పిల్లలు అకీరా ఆద్యలను కలిశారు. తన పిల్లలను ప్రధానికి పరిచయం చేసి వారితో ఫోటో కూడా దిగారు. అయితే రేణు దేశాయ్ పవన్ భార్య అన్నాను తీసేసి తన పిల్లలు పవన్ తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. అయితే అన్నాతో కలిసి పవన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కానీ సోషల్ మీడియాలో ఈ పోస్టులను చూసి రేణు దేశాయ్ మళ్ళీ పవన్ కు దగ్గర ఎందుకు ప్రయత్నం చేస్తున్నారని కమెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ పవన్ రేణు దేశాయ్ ఒక్కటైతే బాగుండు అనే కోరిక ఫ్యాన్స్ కు మొదటి నుంచి ఉంది. ఫస్ట్ నుంచి అంటే పవన్ కు స్టార్డమ్ వచ్చిన సమయంలో రేణు దేశాయ్ వెంటే ఉన్నారు. వారందరూ కూడా రేణు దేశాయ్ అని పవన్ ని ఎవరు ఊహించుకోలేరు. పవన్ కళ్యాణ్ స్టార్ గా ఎదిగే సమయంలో పక్కనే ఉన్నారు, ఆమె తోడుగా వెంటున్నారు. కానీ ఇప్పుడు విడిపోయారు. అయితే మళ్ళీ పవన్ కు దగ్గర ఎందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఎందుకంటే రేణు దేశాయ్ జానీ సినిమాలోని ఓ పాటను పోస్ట్ చేశారు. మై సన్ బర్త్డే గిఫ్ట్ అని ఆమె షేర్ చేశారు. అలలను అడిగే ఆశగా ఎగిసే స్నేహం, అలల పరుగు తీరం వరకే, కలల పరుగు నయనం వరకే అనే పాటను చాలా అందంగా ఎడిట్ చేశారు. తన తల్లి రేణు దేశాయ్ తండ్రి పవన్ తో కలవాలని అకీరా కోరుకున్నట్లుగా ఉంది ఈ వీడియో. లేదంటే రేణు దేశాయ్ కూడా కలవాలని కోరుకుని ఉండొచ్చు. ఎందుకంటే రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఈ వీడియో జానీ సినిమాలోనిది. జానీ సినిమా సందర్భంలోనే వారు మరింత దగ్గరయ్యారు. వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. ఈ సినిమా నుంచే లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి వచ్చారు. చచ్చిపోయే వరకు కలిసి బ్రతకాలనుకున్నారు వారిద్దరూ. జానీ సినిమా పూర్తయ్యే సమయానికే ప్రెగ్నెంట్ అయ్యారు రేణు దేశాయ్. ఇక 2004లో అకీరా పుట్టాడు. ఈ సినిమా రేణు దేశాయ్ కి ఓ ఎమోషన్. అందుకే మళ్ళీ కలిసేందుకే రేణు దేశాయ్ ఈ వీడియో పోస్ట్ చేశారని కమెంట్స్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక ఈ పాటకు ఈ పోస్ట్ కు అర్థం ఏంటి? అకీరా తన తల్లిని తండ్రిని కలిపే ప్రయత్నం చేస్తున్నాడా, లేదంటే రేణు దేశాయ్ దగ్గర కావాలనుకుంటున్నారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటోలను షేర్ చేయని రేణు దేశాయ్ ఇప్పుడు తన ఫ్యామిలీ మొత్తాన్ని ఇలా సోషల్ మీడియాలో చూపించడంపై పవన్ ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు. ఇది కదా తాము చూడాలనుకుంటుంది అని చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో మరి ఏదైనా జరగచ్చు. పైగా అకీరా సినిమా ఎంట్రీ ఈ ఏడాది ఉండొచ్చనే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే మాత్రం రేణు దేశాయ్ హైదరాబాద్ కి షిఫ్ట్ అవుతారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు చేసే పరిస్థితి అయితే లేదు. మొదలుపెట్టిన సినిమాలతో ముగించేసి అకీరాని వెండి తెరకు పరిచయం చేసే పనిలో ఉన్నాడనేది టాక్. ఏదేమైనా రేణు దేశాయ్ మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్లకు పవన్ పై కోపం లేకుండా ఫోటోలను షేర్ చేయటం, పోస్టుల్లో కళ్యాణ్ గారు అంటూ కామెంట్స్ పెట్టడం శుభ సూచకమే.
మరి రేణు దేశాయ్ బెట్స్ పవన్ కళ్యాణ్ మీరు మళ్ళీ కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.